హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా కిరణాలు. ఈరోజు మనం టెర్రస్ గార్డెన్ ఎలా పెంచవచ్చు అనేది చూద్దాము. ఇది గోరుచిక్కుడు మొక్కలండి, పూతకు వచ్చేస్తున్నాయి. వాళ్ళకు ఉన్న కొంచెం ప్లేస్లో కూడా ఎంత నీట్గా అరేంజ్ చేసుకున్నారు అనేది చూద్దాము. ఇక్కడ 2 రోస్లో అరేంజ్ చేశారు. ఒకటి కొంచెం హైట్లో ఉండేటట్టు, రెండవది కొంచెం హైట్ తక్కువలో ఉండేటట్టు 2 రోస్లో అరేంజ్ చేశారు. మొత్తం గోరుచిక్కుడు మొక్కలండి. ఇక్కడ వీళ్ళు తీసుకున్న కంటైనర్స్ ఏవైనా కానీ అట్లా బ్లాక్ కలర్ షీట్ తీసుకున్నారు. ప్రతి కంటైనర్ లోపల బ్లాక్ కలర్ షీట్ ఉంచి దానిపైన మట్టి ఉంచారు. దానివల్ల ఏంటంటే మనకి వాటర్ పోసినా కూడా మట్టి బయటికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఇది చిక్కుడు మొక్క. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2 రోస్లో బెండ మొక్కలు ఉన్నాయి. మొక్కలు మాత్రం చాలా ఏపుగా ఎదిగినట్టు కనపడుతున్నాయి కదా. ఇది ఆకుకూరల కోసం అని చెప్పేసి మన పాత కూలర్లు ఉంటాయి కదండి, ఆ కూలర్లవి అడుగు భాగం కట్ చేసి ఆకుకూరల కోసం పెట్టుకున్నారు. ఇది డ్రమ్ ఉంటుంది కదా, డ్రమ్ అడుగు భాగం అనమాట, పుదీనా కోసం పెట్టారు. ఇది గోంగూర ఆకు కోసారు, ఇంకా చెట్లు అలా ఉంచారు. ఇక్కడ 2 బాక్సులు చూడండి, 2 బాక్సులని కలిపి జాయింట్ చేసి దాంట్లో బ్లాక్ కలర్ షీట్ వేశారు. ఆ షీట్ పైన మట్టి పోసారు. దాంతో ఏంటంటే ఎక్కువ స్పేస్ వచ్చింది చూడండి 2 కలిపినందుకు. దోసపాదండి, దానికి పందిరి కూడా వేశారు. 4 వైపులా 4 వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, పాడైపోయిన వాటర్ క్యాన్స్ తీసుకున్నారు. ఆ క్యాన్స్ నిండా మట్టి నింపేసి దాంట్లో స్తంభాల్లాగా పాతి పందిరి వేశారు. ఇది కరివేపాకు మొక్క అండి. దానిమ్మ, మనం ఆ బకెట్స్ చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి, ఎలా వస్తాయి అనుకుంటాం కదా. ఇది లెమన్ గ్రాస్ అండి. మొక్కలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పక్షులు రావాలంటే మనకి ఫ్లవర్స్ కొంచెమైనా ఉండాలి కదా. వీళ్ళు కనకాంబరాలు పెంచుతున్నారు. ఇక్కడ సిమెంట్ది చూస్తున్నాం కదా, అది చాలా బాగుందండి. ఎక్కువ స్పేస్ వస్తుంది, మొక్కలు ఎదగడానికి బాగా ఉంది. వీళ్ళు ఇలా రాడ్స్ వేశారు. రాడ్స్ పైన గ్రీన్ కలర్ నెట్ వేశారు. దాని కింద మొక్కల్ని పెంచుతున్నారు అనమాట, గ్రీన్ హౌస్ లాగా. దొండ మొక్క అండి, ఇంతకుముందు మనం అక్కడ గ్రీన్ హౌస్ దగ్గర చూసింది. ఆకుకూరలు బాక్స్ లాంటి దాంట్లో పెంచుతున్నారు, సిమెంట్ తొట్టెలో. చామంతి, వంగ మొక్క. ఇది బర్డ్స్ కోసం అండి, బర్డ్స్కి ఫీడ్. ఇది వాటర్ బర్డ్స్ కోసమే. జామ మొక్క. ఇది పూల కోసం అని చెప్పేసి సువర్ణగన్నేరు అంటారు, పూల మొక్క అనమాట. ఇంత పెద్దది తీసుకున్నామంటే మనం ఎలాంటి మొక్క అయినా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. వీళ్ళు దీంట్లో వచ్చిన వేస్టేజ్ కూడా అందులోనే వేసేసారు, ఎరువు కింద తయారవడానికి. బత్తాయి మొక్క చూడండి, చిన్న డ్రమ్లో ఎన్ని కాయలు వచ్చాయో. బొప్పాయి. ఇది అంజీర్ మొక్క అండి, తర్వాత ఆకులు పెద్దగా వచ్చినాయి. సపోటా కూడా మొత్తం పింద వచ్చింది, బాగుంది. ఇది స్టార్ ఫ్రూట్ అంటారు కదండి, స్టార్ షేప్లో ఉంటుంది ఆ మొక్క అనమాట. అది సీజన్ వచ్చినప్పుడు కాస్తుంది, ఇప్పుడు నార్మల్గానే ఉంది. ఇది పైనాపిల్ అండి. నిమ్మ మొక్క ఇదండి. మొత్తం చూస్తే 2 లేయర్స్గా అవి పెట్టుకున్నారు. పైన పాకేవన్నీ షెడ్ లాగా వేసి పైకి పాకిచ్చారనమాట. దోసపాదు అవన్నీ పైకి వెళ్ళిపోయినాయి. దోస, చిక్కుడు, దొండ అలాంటివన్నీ పైన పాకుతున్నాయి. వామాకు అంటారు కదండి, అది. కలబంద అయితే ఇంకా అసలు లెక్క లేదు, చాలా ఉన్నాయి.